శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రో న్యూమరాలజీ ఛానల్. కన్యా రాశి వారికి రాబోయే రోజుల్లో అతి త్వరలో ఆదాయం, ఉద్యోగం, వివాహం మరియు దీర్ఘకాలిక కోరికలను ప్రభావితం చేయగల అత్యంత ముఖ్యమైన గురు సంచారం జరగబోతుందండి. ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్న ప్రమోషన్ ఇంకా రాలేదా? ఆదాయం పెరగాలని లేదా వ్యాపారం విస్తరించాలని కోరుకుంటూ ఉన్నారా? వివాహ ప్రయత్నాలు, ప్రేమ సంబంధం లేదా సంతానానికి సంబంధించిన శుభవార్త కోసం ఎదురు చూస్తూ ఉన్నారా? అయితే 2026 ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 వరకు ఈ 74 రోజుల కాలం ఏదైతే ఉందో మీ జీవితంలో ఒక కీలకమైన మలుపుగా మార్చే సమయం అండి. ఎందుకంటే ఈ యొక్క దేవగురువైన బృహస్పతి అంటే గురుగ్రహం కన్యా రాశికి అధిపతి అయిన బుధుడి ఆధిపత్యంలోని ఆశ్లేష నక్షత్రంలో సంచరించబోతున్నారు. కన్యా రాశి నుండి 11వ స్థానం కర్కాటకంలో గురువు సంచరిస్తున్నారు. గురుగ్రహం 19న పుష్యమి నక్షత్రం నుంచి ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించి అక్టోబర్ 31 వరకు కూడా దాదాపుగా 74 రోజుల పాటుగా సంచరిస్తారండి. సో కన్యా రాశి నుంచి కర్కాటకం అనేది 11వ స్థానం, క్లాక్ లెక్క పెడితే 11 అవుతుంది. అసలు 11వ స్థానం అంటే ఏంటి? ఆదాయం, ఆర్థిక లాభాలు, ప్రమోషన్, ఇంక్రిమెంట్, వ్యాపారాభివృద్ధి, ఏదైనా డిజైర్ ఫుల్ఫిల్మెంట్, కోరికలు నెరవేర్చుకోవటం, స్నేహితులు, పరిచయాలు, అన్న అక్క వంటి పెద్ద సోదరులు, ఎల్డర్ సిబ్లింగ్స్, అదేవిధంగా సామాజిక గుర్తింపు వంటి విషయాల్ని సూచిస్తుందండి. 11వ స్థానంలో గురుడు ఉన్నారు. ఆయనకు 5, 7, 9 దృష్టిలు ఉంటాయి. సో గురుడు తన పంచమ దృష్టిచేత 3వ స్థానాన్ని, సప్తమ దృష్టిచేత 5వ స్థానాన్ని, నవమ దృష్టిచేత 7వ స్థానాన్ని చూస్తూ ఉంటారు. అందువల్ల ఆదాయంతో పాటు ధైర్యం, కమ్యూనికేషన్, విద్య, సంతానము, ప్రేమ, వివాహం మరియు వ్యాపార భాగస్వామ్యాలు కూడా ప్రభావం అవుతాయండి. ఆశ్లేష నక్షత్రం అసలు శక్తి ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి చుట్టుకొని ఉన్న సర్పం గుర్తుగా ఉంటుంది. మనం ఆకాశంలో చూస్తే నాగదేవతలు ఈ నక్షత్రానికి అధిదేవతలండి. బుధుడు నక్షత్రాధిపతి. చుట్టుకొని ఉన్న సర్పం తన పూర్తి శక్తిని బయటకు చూపించదు. సరైన సమయం వచ్చే వరకు నిశ్శబ్దంగా పరిస్థితిని గమనిస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు తన శక్తిని వేగంగా ప్రదర్శిస్తుందండి. అందువల్ల ఆశ్లేష నక్షత్రం అంటే దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావటం, వ్యూహాత్మకంగా ప్రణాళిక వేయటం, క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు కనుగొనటం, అదేవిధంగా పెండింగ్ పనులను పూర్తి చేయడం అండి. పాత అలవాట్లను విడిచిపెట్టి కొత్తగా ప్రారంభించిన వంటి లక్షణాలను ఈ యొక్క నక్షత్రం సూచిస్తూ ఉంటుందన్నమాట. పాము పాత చర్మాన్ని విడిచిపెట్టినట్లుగా కన్యా రాశి వారు కూడా ఫలితం ఇవ్వని పని విధానాలు, అవసరం లేని సంబంధాలు లేదా ప్రతికూల అలవాట్లను విడిచిపెట్టాల్సిన సమయం అంటేది. అయితే ఆశ్లేష ప్రభావంతో అనుమానం, అతిగా విశ్లేషించడం, ప్రతి విషయాన్ని ప్రశ్నించడం వంటి లక్షణాలు కూడా పరగవచ్చండి. తెలివిని వ్యూహంగా ఉపయోగించాలండి, అనుమానంగా మార్చుకోకూడదు. మరి లైఫ్లో ఏ రంగాలు, ఏ విషయాల మీద ఫలితం చూపిస్తాయా అంటే ఆదాయం, ఉద్యోగం, కోరికల నెరవేర్పు. గురుగ్రహం 11వ స్థానంలో సంచరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆర్థికంగా ప్రాధాన్యం కలిగిన కాలాన్ని సూచిస్తుందండి. ఉద్యోగం ఎందుకున్నామంటే 10వ స్థానాధిపతి బుధుడు, ఆ బుధుడి మీద గురుడు లాభంలో ఉన్నారు కాబట్టి ఉద్యోగ లాభం, ప్రమోషన్స్ ఇట్లాంటివి. నిలిచిపోయిన పని పూర్తయ్యి దాని నుంచి ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగులకి ప్రమోషను, జీతం పెరుగుదల లేదా కోరుకున్న బదిలీకి సంబంధించిన సానుకూలమైన పరిణామాలు కనిపించవచ్చండి. మీరు గతంలో చేసిన కృషికి ఇప్పుడు ఫలితం రావచ్చు, గుర్తింపు రావచ్చు. ఉన్నతాధికారులు మీ యొక్క ప్రతిభను గుర్తించి కొత్త బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంటుంది. వ్యాపారస్తులకి కొత్త కస్టమర్లు, పెద్ద ఒప్పందాలు లేదా ప్రభావవంతమైన పరిచయాలు కూడా ఏర్పడవచ్చండి. బిజినెస్ ఎక్స్పాన్షన్ అంటే వ్యాపారం విస్తరించడానికి అవసరమైన ప్రణాళిక, నిధులు కానీ లేదా భాగస్వామ్యం కూడా లభించవచ్చండి. ఎల్డర్ సిబ్లింగ్స్ అంటాం కదా, అన్నలు, అక్కలు లేదా ప్రభావవంతమైన స్నేహితుల సహకారంతో ఏదైనా ఒక మంచి అవకాశం రావచ్చు. అయితే ఆదాయం పెరిగినంత మాత్రాన ఖర్చులు కూడా పెంచకండి. వచ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయండి. సో గురుగ్రహానికి పంచమ దృష్టి, సప్తమ దృష్టి, నవమ దృష్టి ఉంటుందండి. గురుడు పంచమ దృష్టి 3వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కదా. 3వ స్థానం ప్రభావం ఏంటి అయ్యానంటే 3వ స్థానాన్ని ధైర్యం, పరాక్రమ భావం అంటారు. ధైర్యము, సంకల్ప బలం కలిగి ఉండడం. 3rd హౌస్ అంటే ఎఫెక్టివ్ కమ్యూనికేషను, రచన, మీడియా, మార్కెటింగ్, చిన్న దగ్గర ప్రయాణాలు, తమ్ముడు చెల్లెళ్ళు, స్వయం కృషి వంటి అంశాలను అంటే సెల్ఫ్ ఎఫర్ట్స్ ఇలాంటి అంశాన్ని సూచిస్తూ ఉంటుందండి. గతంలో ప్రారంభించడానికి భయపడిన పనిని ఇప్పుడు ధైర్యంగా మొదలు పెట్టగలుగుతారు. మీ ఆలోచనలు ఎవరికి చెప్పాలి, ఎలా వివరించాలి, సరైన సమయం ఏది అనే విషయాలలో స్పష్టత అనేది బాగా పెరుగుతుందండి. రచయితలు, ఒక టీచర్స్, ఉపాధ్యాయులు, యూట్యూబర్లు, కన్సల్టెంట్స్, మార్కెటింగ్ మరియు మీడియా రంగంలో ఉన్నవారికి ఈ యొక్క సంచారం అనేది చాలా ఉపయోగకరంగా ఉంటుందండి. తమ్ముడు లేదా చెల్లెలతో ఉన్న అపార్థాలు తగ్గి వారి సహకారం లభించే అవకాశం కూడా ఉంది.
గురుడికి సప్తమ దృష్టి ఉంది కదా, 7th ఆస్పెక్ట్తో 5వ స్థానాన్ని చూస్తూ ఉంటారు కదా. 5వ స్థానం అంటే ఏంటి? విద్య, మేధస్సు, సంతానం, ప్రేమ సంబంధాలు, క్రియేటివిటీ, సృజనాత్మకత, పెట్టుబడులు, పూర్వపుణ్యం, ఇలాంటి విషయాలని సూచిస్తూ ఉంటుందన్నమాట ఈ యొక్క 5వ స్థానం. విద్యార్థులకు కాన్సన్ట్రేషన్, ఏకాగ్రత, జ్ఞాపశక్తి మరియు వ్యూహాత్మకంగా ప్లాన్డ్గా చదివే సామర్థ్యం అనేది బాగా పెరుగుతుందండి. పోటీ పరీక్షలు, ప్రత్యేకమైన కోర్సులు లేదా ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక పురోగతి కనిపించవచ్చు. సంతాన విషయంలో కూడా శుభవార్తలు వినే అవకాశం ఉంటుందండి. పిల్లల యొక్క విద్య కావచ్చు, ఉద్యోగం కావచ్చు, లేదా వారి జీవితంలోని ఒక ముఖ్యమైన విజయంతో తల్లిదండ్రులు అభినందించవచ్చు, వారిని అప్రిషియేట్ చేయవచ్చు అండి. 5వ స్థానం అనేది ప్రేమను ఇండికేట్ చేస్తుంది. లవ్, ప్రేమ సంబంధాలు కాస్త పరిపక్వత చెందవచ్చండి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారు కుటుంబ సభ్యులతో మాట్లాడి దానిని వివాహ దిశగా మార్చుకునేందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. అందరికీ కాదండి. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్. పాత పెట్టుబడుల నుంచి ప్రయోజనం కనిపించవచ్చు. అయితే కేవలం గోచారాన్ని ఆధారంగా చేసుకొని షేర్ మార్కెట్ లేదా అధిక రిస్క్ పెట్టుబడులు చేయకండి. మీ ఆర్థిక పరిస్థితి, పరిశోధన మరియు నిపుణుల సలహాతోనే మాత్రమే మనం నిర్ణయం తీసుకోవాలండి. సో 5 దృష్టి చూసాం, 7వ దృష్టి చూసాం. ఇప్పుడు గురుడు 9వ దృష్టితో 7వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు. 11లో ఉన్న అక్కడ నుంచి 9 లెక్క పెడితే 7వ స్థానం అవుతుంది. 7వ స్థానం ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే 7 అంటే వివాహం, జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్వామ్యం, అగ్రిమెంట్స్ అంటే ఒప్పందాలు, రోజువారీ వ్యాపార ఆదాయం, ప్రజా సంబంధాలు, ఇలాంటి అంశాలను సూచిస్తూ ఉంటుందండి. వివాహ ప్రయత్నాల్లో ఉన్న వారికి మంచి సంబంధాలు రావచ్చండి. గతంలో ఏవైనా నిలిచిపోయి ఉంటే అలాంటి వివాహ చర్చలు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా భార్యాభర్తల మధ్య కొనసాగుతున్న అపార్థాలను ప్రశాంతంగా మాట్లాడుకొని పరిష్కరించుకునే అవకాశం కూడా ఉంది. కొన్నిసార్లు విడాకుల వరకు వెళ్ళిన సంబంధంలో కూడా ఇద్దరు నిజాయితీగా ప్రయత్నిస్తే పరిష్కారం కూడా లభించవచ్చండి. బిజినెస్ పార్ట్నర్స్తో, వ్యాపార భాగస్వాములతో ఉన్న వివాదాలు కూడా తగ్గవచ్చు. ఏదైనా కొత్త భాగస్వామ్యము లేదా కంబైన్డ్ బిజినెస్ ప్రారంభించే అవకాశం కూడా ఉంది. మీ యొక్క ప్రజా సంబంధాలు మెరుగుపడతాయి. కస్టమర్లు, అధికారులు, ప్రేక్షకులు కావచ్చు లేదా ఉన్నతాధికారుల వద్ద మీపై మంచి అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంది. కానీ భాగస్వామిని కానీ లేదా వ్యాపార భాగస్వామిని కానీ ఆధారాలు లేకుండా అనుమానించడం వల్ల మంచి అవకాశాలు దెబ్బతినే పరిస్థితి కూడా ఉందండి. మరి బుధుడి ప్రత్యేక పాత్ర ఏంటి అంటే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి ఆయన. ఈ బుధుడేమో కన్యా రాశికి మీ యొక్క జన్మరాశి మరియు 10వ స్థానాలకు అధిపత్యం వహిస్తారు. మొదటి స్థానం అంటే ఏంటి? వ్యక్తిత్వము, ఆరోగ్యము, నిర్ణయ శక్తి మరియు ఆలోచన విధానం సూచిస్తూ ఉంటుంది మొదటి భావం. మరి 10వ స్థానం అంటే ఏంటి? ఉద్యోగం, వ్యాపారం, హోదా, నాయకత్వం మరియు సామాజిక గౌరవాన్ని చూపిస్తూ ఉంటుందండి. అందువల్ల ఈ 74 రోజులలో మీ యొక్క వ్యక్తిత్వము మరియు వృత్తి పరస్పరం బలంగా ప్రభావితం అవుతాయి. తొందరపాటుతో కాకుండా పూర్తి ప్రణాళికతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాన్ని ఇవ్వవచ్చండి. అసలే బుధరాశి, కన్యరాశి అంటే మీ యొక్క విశ్లేషణాత్మకమైన శక్తి, కమ్యూనికేషన్ మరియు కార్యనిర్వహణ సామర్థ్యమే మీ కెరీర్ అభివృద్ధికి ప్రధాన బలంగా మారుతుందండి. సో ఇంతవరకు రాశి గురించి చూసుకున్నాం. అందులో నవాంశ చాలా ముఖ్యమైనదండి. మొదటి దశలో ఆగస్టు 19 నుండి సెప్టెంబర్ 3 వరకు కూడా ధనస్సు నవాంశలో ఉంటారు. అంటే 4వ స్థానం. కన్య రాశి అయింది నవాంశ, ధనుసు అయితే 4వ స్థానం. ఈ 16 రోజుల్లో ఇల్లు, భూమి, వాహనము, తల్లి మరియు కుటుంబ సౌఖ్యానికి సంబంధించిన విషయాలు ఏవైనా మీ ముందుకు వస్తాయి. ఇల్లు కానీ లేదా స్థలం కొనటమో, అమ్మటమో, ఇంటి నిర్మాణం చేయడమో లేదా మరమ్మతులు చేయడం కూడా, ఇలాంటి ప్రయత్నాలు కూడా కాస్త పురోగతి చెందుతాయని చెప్పవచ్చు. ఆల్రెడీ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి ఒప్పందాలు కూడా లభించే అవకాశం ఉందండి. ఏదైనా కూడా ప్రాపర్టీ డాక్యుమెంట్స్ని, ఆస్తి పత్రాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలి. 2వ దశ అంటే నవాంశలో 2వ స్టేజ్లో ఎట్లా ఉంటారంటే సెప్టెంబర్ 4వ తారీఖు నుండి సెప్టెంబర్ 19 వరకు మకర నవాంశ అంటారు. 5వ స్థానం, కన్య నుంచి 5వ స్థానం. ఈ 16 రోజుల్లో విద్య, సంతానము, ప్రేమ మరియు పెట్టుబడులకు సంబంధించిన అంశాలు యాక్టివేట్ అవుతాయండి. విద్యార్థులకి పరీక్షల్లో విజయం సాధించడానికి క్రమశిక్షణ చాలా అవసరం అండి. పిల్లల చదువు లేదా ఉద్యోగానికి సంబంధించిన ఏదైనా మంచి సమాచారం కూడా మీకు అందుకోవచ్చు కూడాను. అదేవిధంగా ప్రేమ సంబంధాలలో ఒక స్పష్టమైన నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. గురుగ్రహం మకర నవాంశలో బలహీనంగా పరిగణింపబడతాడండి. కర్కాటకంలో ఉచ్చ పొందితే మకరంలో పోయిట్ ఆపోజిట్లో ఉన్న మకరంలో బలహీనవంతుడు. అందువల్ల ఇమాజినేటివ్, ఊహాజనితమైన పెట్టుబడుల్లో అతి విశ్వాసం వద్దు. 3వ దశ సెప్టెంబర్ 20 నుండి అక్టోబర్ 8 వరకు కుంభ నవాంశ, 6వ స్థానం. అంటే కన్య నుంచి 6వ స్థానం అవుతుంది నవాంశాది. ఈ 19 రోజుల్లో అప్పులు, కోర్టు కేసులు, ఆరోగ్యం, పోటీ పరీక్షలు మరియు ఉద్యోగ సమస్యల మీద దృష్టి బాగా పెరుగుతుందండి. కోర్టు వ్యవహారంలో అనుకూలమైన ఆధారం లభించవచ్చు. ఏదైనా పాత రుణాలను క్రమబద్ధీకరించడానికి లేదా ఈఎంఐలను పునర్వ్యవస్థీకరించుకోవడానికి కోసం
రీషెడ్యూల్ చేసుకోవడం కోసం మంచి మార్గం కనిపించవచ్చండి. 6వ స్థానం రోగం కూడా ఇండికేట్ చేస్తుంది కదా. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యకు సరైన వైద్యుడు కానీ లేదా చికిత్స కూడా లభించే అవకాశం ఉంటుంది. ఏది ఏమైనా కూడా ఈ యొక్క ఆరోగ్య విషయంలో వైద్యుల సూచన తప్పకుండా పాటించాలండి. 4వ దశ అక్టోబర్ 19 నుంచి 31 వరకు మీన నవాంశ 7వ స్థానం, కన్య ఒకటైతే 7వ స్థానం అది. ఈ 23 రోజులలో వివాహము, వ్యాపార భాగస్వామ్యం మరియు రోజువారీ ఆదాయానికి సంబంధించిన విషయాలు ప్రధానంగా ముందుకు వస్తాయండి. ఏదైనా వివాహ సంబంధం ఖరారు కావచ్చు, భార్యాభర్తల మధ్య అవగాహన పెరుగుతుంది, వ్యాపారస్తులకి కొత్త భాగస్వామ్యం కానీ ఏదైనా ఒప్పందం కానీ లేదా కస్టమర్ల ద్వారా రోజువారీ ఆదాయం పెరిగే అవకాశం కూడా ఉందండి. అంత బాగానే ఉంది. మరి కన్యా రాశి వారు తీసుకోవాల్సిన ముఖ్యమైన జాగ్రత్తలు ఏంటంటే ఈ 74 రోజులలో ఆగస్టు 19 నుండి అక్టోబర్ 31 మధ్యలో ముఖ్యంగా కన్యా రాశి వారు 4 విషయాల్లో జాగ్రత్తగా ఉండాలండి. ఒకటవది ఏంటంటే ప్రతి విషయాన్ని అతిగా విశ్లేషిస్తూ నిర్ణయాన్ని వాయిదా వేయకండి. రెండవది జీవిత భాగస్వామి లేదా వ్యాపార భాగస్వామి ఆధారాలు లేకుండా అనుమానించకండి. మూడవది కోపంలో వెంటనే స్పందించకుండా కొంత సమయం తీసుకొని మాట్లాడండి. 4వది కొత్త పనులు ప్రారంభించడమే కాకుండా పెండింగ్ పనులను కూడా పూర్తి చేయండి. సో ఈ 4 జాగ్రత్తలు. ఆశ్లేష నక్షత్రము వ్యూహాత్మకంగా ఉండమని చెప్తుంది, కానీ ఆ వ్యూహము రహస్యాలు, అనుమానాలు లేదా సంబంధాల్లో దూరాన్ని పెంచేలా ఉండకూడదు. మరి గురుగ్రహానికి బుధగ్రహానికి సంబంధించిన పరిహారం ఏంటయ్యారంటే గురువారం రోజున శ్రీ మహావిష్ణువు లేదా దక్షిణామూర్తి స్వామివారిని ప్రార్థించండి. ప్రతిరోజు చిటికెడు పసుపు బకెట్ ఆఫ్ వాటర్లో వేసుకుని స్నానం చేయడం మంచిదే. ఓం బ్రూం బృహస్పతి అయిన మహానే గురుమంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు లేకుంటే మీకు వీలైన సాధ్యమైన సార్లు చదువుతూ ఉండండి. చదివే సమయంలో కాళ్ళకు చెప్పులు లేకుండా చూసుకోండి. బుధవారం రోజున ఓం బూం బుధాయ నమః అని ఒక 27 సార్లు కానీ 108 సార్లు కానీ జరిపించండి. అదేవిధంగా బుధ గాయత్రి మంత్రం కూడా జపించుకోండి. గురువులు, ఉపాధ్యాయులు, పురోహితులు మరియు పెద్దలను గౌరవించండి. పేద విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు కానీ లేదా ఏదైనా ఫుడ్, ఆహారం కూడా దానం చేయవచ్చండి. మిగతా ఏదైనా మంత్రాలు, పూజలు అంటే ప్రత్యేకమైన పూజలు అంటారా, అవి మీ యొక్క కుటుంబ సాంప్రదాయం లేదా గురువుల సూచన వరకు చేసుకోవడం ఉత్తమము. సో ఆల్మోస్ట్ చివరికి వచ్చామండి ఫ్రెండ్స్. కన్యా రాశి వారికి ఆశ్లేష నక్షత్రంలో గురు సంచారం అనేది ఒక శక్తివంతమైన సందేశాన్ని ఇస్తుంది. అది ఏంటయ్యానంటే మీ విజయానికి అవసరమైన తెలివి ఇప్పటికే మీలో ఉంది. దాని సరైన ప్రణాళిక, సరైన సమయం మాత్రమే అవసరం అండి. సో కాబట్టి ఈ 74 రోజులలో ఆదాయ అవకాశాలను గుర్తించండి. ఉద్యోగము, వ్యాపారం వీటిల్లో ప్రణాళికతో ప్లాన్ ఆఫ్ యాక్షన్ తోటి ముందుకు సాగండి. సంబంధాలలో అనుమానానికి బదులుగా స్పష్టమైన సంభాషణను ఎంచుకోండి. ప్రారంభించిన పనులను మధ్యలో వదిలిపెట్టకుండా పూర్తి చేయండి. అప్పుడే ఈ యొక్క గురు సంచారము, ఆదాయము, ప్రమోషను, విద్య, వివాహము, ఈ యొక్క వ్యాపారానికి సంబంధించిన విషయాల అభివృద్ధిలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందండి. ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా కన్యా రాశిని ఆధారంగా తీసుకొని చెప్పిన సాధారణ గోచార ఫలితాలు. వ్యక్తిగత జాతకంలోని లగ్నం, గురుబుధుల స్థితి, ఈ యొక్క దశ, భుక్తులు మరియు ఇతర గ్రహాల యొక్క సంబంధాలను బట్టి ఫలితాలు మారుతూ ఉండొచ్చు, మారతాయి కూడా కొద్దిగా. ఈ 74 రోజుల్లో మీరు ఆదాయం, ఉద్యోగం, వివాహం లేదా సంతానం వీటిలో ఏ శుభవార్త కోసం ఎదురు చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి. అదేవిధంగా ఇలాంటి లోతైన జ్యోతిష్ల విషయాల కోసం మన విఎంకే ఆస్ట్రో న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. అదేవిధంగా ఈ వీడియోను కన్యా రాశి మిత్రులు, కుటుంబ సభ్యులకు దయచేసి షేర్ చేయగలరండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.